ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు పెట్టిన స్టేటస్సు మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జ్ఞాని అయిన వాడు ఈ మాయలో అద్వైతమే తన సహజ రూపమని తెలిసినా ద్వైత బుద్ధిని కల్పించుకొని దాని అందే అత్యంత ఆదరంతో సేవ చేస్తూ ఉంటాడు జనకాదుల వలె. నిజానికి గురువుగారు ఏం చెప్తుంటారంటే, జ్ఞాని అజ్ఞాని అంటే జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవరూ ఉండరు. ఉన్నదే జ్ఞానము, ఉన్నదే ఆత్మస్థితి, ఉన్నదే ముక్తస్థితి అంటారు. భగవాన్ కూడా ఏమనేవారంటే, ఆత్మ అనే స్థితిని అనుభవించే వ్యక్తి అంటే జ్ఞాని అంటూ ఎవరో ఉన్నారని, ఈ భావం సరి అయినది కాదు. జ్ఞాని యొక్క అనుభూతిని అర్థం చేసుకోవటానికి అజ్ఞానులు కల్పించే భావమే ఇది. జ్ఞాని అంటే సత్యం ఎరిగిన వాని అర్థం. ఈ పదాన్ని వాడటం కూడా ఒక తప్పు అవగాహనని సూచిస్తుంది. ప్రపంచంలోని వారందరూ సత్యాన్ని అన్వేషిస్తున్నారో, సత్యాన్ని ఎరిగిన వారనో అజ్ఞాని ఊహించుకుంటాడు. కానీ ఆత్మ గురించిన యథార్థమేమంటే, జ్ఞానులు లేరు అజ్ఞానులు లేరు, ఉన్నదల్లా జ్ఞానమే. కానీ భగవాన్ కూడా ఈ యొక్క అడిగే వాళ్ళ యొక్క అపోహలకు అనుగుణంగా తమ మాటలను అలా మరిచేవారు. జ్ఞాని అని అజ్ఞాని అని సంబోధిస్తూ ఉండేవారు. కానీ నిజానికి ఉన్నదల్లా జ్ఞానమే అని కూడా చెప్పేవారు. ఒక జ్ఞాని యొక్క మనస్సు ఇంకొక జ్ఞానికి మాత్రమే అర్థమవుతుంది. మనము జ్ఞానిని చూస్తే మనకి ఒక వ్యక్తి భావన మాత్రమే కలుగుతుంది, కానీ జ్ఞాని ఏ స్థితిలో ఉన్నాడో మనము చెప్పలేము. నిజానికి జ్ఞాని యొక్క మనస్సు ఆత్మాకారం చెంది ఉంటుంది కాబట్టి జ్ఞాని ఏది మాట్లాడినా జ్ఞానమే. అంటే జ్ఞాని మనస్సు కూడా ఆత్మే, జ్ఞాని మనస్సు కూడా చైతన్యమే, జ్ఞాని మనస్సు కూడా జ్ఞానమే. జ్ఞాని నోట ఏదైనా మాట వస్తే అది జ్ఞానమే, అది అజ్ఞానం అసలు రానే రాదు. పంచదార చిలక ఎటుపక్క కొరికినా అది తీపే వస్తుంది. అలానే జ్ఞాని ఏం మాట్లాడినా అది జ్ఞానమే. ఎందుకంటే జ్ఞాని మనస్సు ఆత్మాకారం చెంది ఉంటాడు కాబట్టి. జ్ఞాని ప్రపంచము చూసినా చూడకపోయినా జ్ఞాని ఎప్పుడూ ఆత్మస్థితిలోనే ఉంటాడు. మీరు అనుకోవచ్చు, భగవాన్ రమణ మహర్షిని చూసినప్పుడు ఇదేంటి జ్ఞాని కదా, జ్ఞాని ఏంటి ఇలా పనులు చేస్తున్నాడు, ఇలా ఏంటి ఇలా అరుణాచలం కొండెక్కి తిరుగుతున్నాడు, ఇలా ఏంటి అన్నం తింటున్నాడు, ఇలా పడుకుంటున్నాడు, మరి జ్ఞాని కదా, మరి ఇలా మాట్లాడుతున్నాడు, మరి ఇలా వంటగదిలోకి వెళ్ళి సహాయం చేస్తున్నాడు, ఎవరికి ప్రశ్నలు ఉంటే వాళ్ళకి ఆ సందేహాలు తీరుస్తున్నాడు, ఇదేంటి మళ్ళాగా బిహేవ్ చేస్తున్నాడు జ్ఞాని అని మనం అందరము అనుకుంటాము. ఎందుకంటే మనము ఇటు పక్క చూస్తున్నప్పుడు మనం ఒక వ్యక్తి భావంతో చూస్తున్నాము కాబట్టి మనం చూసే ఎదుటి వాళ్ళు కూడా మనకి అది జ్ఞానైనా అజ్ఞానైనా సరే ఒక వ్యక్తిగానే చూస్తాము. ఈ దేహాత్మ బుద్ధితో, ఈ యొక్క శవబుద్ధితో, ఈ వ్యక్తి భావనతో నువ్వు జ్ఞానిని కనుగొనలేవు. అసలు మీ జ్ఞానికి ఆలోచనలు వస్తాయి, రమణ భగవాన్కి ఆలోచనలు వచ్చాయి, శంకరులకి ఆలోచనలు వచ్చాయి, ఈ రామకృష్ణ పరమహంసలకి ఆలోచనలు వస్తాయి, మన గురువుగారికి ఆలోచనలు వచ్చినాయి. కానీ ఆ ఆలోచనలు దేహానికి సరిపడా మాత్రమే వచ్చే ఆలోచనలు. అంటే ఈ ప్రారంధానికి, ఈ దేహం నిలబడటానికి వచ్చిన ఆలోచనలు మాత్రమే జ్ఞానికి వస్తాయి. జ్ఞాని తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు, అన్నీ చేస్తాడు, కానీ ఆ ఆలోచనలు దేహానికి సంబంధించినవి మాత్రమే. రమణ భగవాన్లకి ఆలోచనలు వచ్చాయి, నీకు ఆలోచనలు వచ్చాయి. శంకరులకి ఆలోచనలు వచ్చాయి, నీకు ఆలోచనలు వచ్చాయి. కానీ జ్ఞాని ఆలోచనలు బంధింపబడవు. నీకొచ్చే ఆలోచనలు
నిన్ను బంధింపజేసి జన్మ జన్మలకి నీకు దుఃఖహేతువులుగా అవి ఉండి మరుజన్మ రావటానికి కారణమవుతున్నాయి. జ్ఞానికి అజ్ఞానికి దేహం ఉన్నంత వరకు అన్నీ ఉంటాయి, అంటే ఆలోచనలు ఉంటాయి, వాసనలు ఉంటాయి. కానీ జ్ఞానికి అహంకారము ఉండదు కాబట్టి అవి బంధహేతువులు, అంటే అవి బాధించవు. ప్రారబ్ధం ప్రకారము ఏదైతే అనుభవించాలో జ్ఞానికి అజ్ఞానికి సమానంగా ఉంటాయి. కానీ అజ్ఞానికి మాత్రము కోరికల వెంబడి పరిగెడతాడు. మళ్ళీ కావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తిరగాలి, ఇలా మళ్ళీ మళ్ళీ అని వాటి వెంబడిస్తాడు. కానీ జ్ఞాని మూలంలో ఉంటాడు కాబట్టి ఈ దేహానికి ఏం జరిగినా, ఏది తిన్నా, ఎక్కడికి వెళ్ళినా దాని గురించిన ఆలోచన ఉండదు. ఎప్పుడైతే ఈ అహంకారము ఉండదో ప్రారబ్ధము, వాసనలు, దేహం ఉంటుంది, కానీ వాటి వల్ల బంధింపబడడు. ఎందుకంటే జ్ఞాని యొక్క మనస్సు, శంకరులు ఏం చెప్తారంటే, తగలబడిన త్రాడులాగా ఉంటుంది. ఇప్పుడు త్రాడు తగలబడిపోయిందనుకోండి, అది చాలా వీక్గా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. ఆ త్రాడుతో నువ్వు దేన్ని బంధించలేవు. అంటే ఎప్పుడైతే ఈ అహంకారము ఉన్నదో ప్రారబ్ధము, వాసనలు, దేహం ఉంటుంది, కానీ వాటి వల్ల బంధింపబడడు. ఎందుకంటే జ్ఞాని మనస్సు తగలబడిన త్రాడులాగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులో క్యాష్ ఉందనుకోండి, దాన్ని విత్డ్రా చేసుకుంటానికి, క్రెడిట్ చేసుకుంటానికి అక్కడ ఎవరు ఉండరు. అలానే వాసనలు ఉన్నా వాటిని అనుభవించేవాడు ఉండడు. దేహం ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడే వాసనలు, కర్మలు, జన్మలు, చావు పుట్టుకలు అన్నీ నశిస్తాయి. జ్ఞాని నోటితో మాట్లాడకపోయినా ఆయన శక్తి వలన శాంతి తరంగాలు ఈ లోకమంతా వ్యాపిస్తూనే ఉంటాయి. ఈ లోకానికి మేలు చెయ్యాలని జ్ఞాని అనుకోక్కర్లేదు. జ్ఞాని పని చెయ్యడు, జ్ఞాని ద్వారా పని జరిపించబడుతుంది. వాడు నిజమైన జ్ఞాని. జ్ఞాని కర్మలు చెయ్యడు, జ్ఞాని ద్వారా కర్మలు జరిపించబడతాయి. జ్ఞాని నోటితో మాట్లాడక్కర్లేదు. జ్ఞాని యొక్క శక్తి వలన, వైబ్రేషన్స్ వలన ఆ యొక్క శాంతి తరంగాలు, కాంతి తరంగాలు ఆ లోకమంతా వ్యాపిస్తూనే ఉంటాయి. జ్ఞాని అంటే మనము ఒక దేహధారి, దేహం అనుకుంటున్నాము, మనస్సు అనుకుంటున్నాము. ఈ దేహమే నేను, ఈ మనస్సే నేను, ఒక వ్యక్తిలాగా మనము చూస్తున్నాము జ్ఞానిని. జ్ఞాని నువ్వు అనుకున్న వ్యక్తి కాదు, జ్ఞాని ఆత్మస్వరూపుడు. జ్ఞాని అంటే కేవలం 6 అడుగుల శరీరం కాదు, జ్ఞాని యొక్క మనస్సు ఆత్మాకారం చెంది ఉంటుంది. జ్ఞాని ఎప్పుడూ ఆత్మస్థితిలోనే ఉంటాడు. జ్ఞాని పెద్దగా మాటలు చెప్పక్కర్లేదు. భగవాను హృదయంతో మాట్లాడేటప్పుడు ఇక మాటలతో పనేముంది? ఒక జ్ఞాని మౌనంగా కూర్చున్నా, మాట్లాడకపోయినా ఆ యొక్క జ్ఞాని యొక్క శక్తి మీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించటం మీకు కూడా తెలియదు. అంత సైలెంట్గా పని జరిపించబడుతుంది జ్ఞాని నుంచి. జ్ఞాని యొక్క మాటలను మనము పూర్తిగా అర్థం చేసుకోలేము. జ్ఞాని హృదయాన్ని మనము అర్థం చేసుకోలేము. జ్ఞాని యొక్క హృదయ విశాలత్వము మనకి లేదు. జ్ఞాని యొక్క విలువ కేవలము జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. మహాత్ముని యొక్క విలువ కేవలం ఆ మహాత్మునికే తెలుస్తుంది. జ్ఞాని ఎక్కడుంటాడో ఇంకొక జ్ఞాని కూడా అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఆ యొక్క పొందిన వస్తువు ఒకటే కాబట్టి. జ్ఞాని మాట్లాడుతుంటే ఆ జ్ఞాని సమక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే బాగుపడటం కాదు, ఈ లోకమంతా బాగుపడుతుంది. జ్ఞాని ఒక మాట మాట్లాడాడు అంటే అది ఆ సందులు, గొంతులు, ఆ ఊరు దాడుతుంది, ఆ యొక్క రాష్ట్రం దాడుతుంది, ఆ దేశం దాడుతుంది, ఆ ప్రపంచం దాడుతుంది, ఆ లోకమంతా వ్యాపిస్తుంది. కాబట్టి ఆ జ్ఞాని యొక్క మాట, ఆ హృదయ సారము అది చాలా విలువైంది.
ఆ యొక్క సూర్య చంద్రులు ఉన్నంత వరకు, ఈ సముద్రాలు ఉన్నంత వరకు, ఈ లోకం ఉన్నంత వరకు ఆ జ్ఞాని యొక్క మాట కూడా అంతా సవ్యంగా ఉంటుంది. ఆ జ్ఞాని యొక్క నాలుక హృదయంలో ఉంటుంది. ఆ జ్ఞాని యొక్క మాట హృదయసారము, అహంకార సారం కాదు. మౌనం చేసే పని మాట చేయలేదు. కానీ ఆ మౌనాన్ని మన స్థూల బుద్ధి ఉన్నవాళ్ళు, మలిన బుద్ధి ఉన్నవాళ్ళు, చాపల్య బుద్ధి ఉన్నవాళ్ళు, అహంకార బుద్ధి ఉన్నవాళ్ళు, శవబుద్ధి ఉన్నవాళ్ళు, ఆ యొక్క జ్ఞాని మౌనము ఎప్పటికీ అర్థం కాదు. ఆ మౌనము నీ మనసుకు అందదు, నీ మాటకు అందదు. జ్ఞానికి మాటలతోటి పని లేదు, ప్రసంగాలతోటి పని లేదు, రచనలతోటి పని లేదు, శాస్త్ర జ్ఞానంతో పని లేదు. దేహ ప్రారంధంలో ఏదైనా ఉంటే చెప్తాడు. మన చీకటిలో టార్చి లైటు ఎలా అయితే వెలుగు చూపిస్తుందో, ఆ జ్ఞాని యొక్క మౌనమే మనకి దారి చూపిస్తుంది. అలానే మనము ఈ అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి మనకి ఆ లైటు, అంటే అజ్ఞానంలోంచి రావటానికి, చీకట్లో నుంచి రావటానికి ఆ యొక్క లైట్, ఆ యొక్క అనుగ్రహము చూపిస్తూ ఆ యొక్క బ్రహ్మానుభవంలోకి తీసుకువెళ్ళిపోతుంది. జ్ఞానికి మాటలతోటి పని లేదు, ఉపన్యాసంతో పని లేదు, రచనలతోటి పని లేదు. కాబట్టి జ్ఞాని ప్రపంచం చూసినా చూడకపోయినా జ్ఞాని ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటాడు. మీరు ఇప్పుడు ఒక పుస్తకం చదువుతున్నారనుకోండి, మీరు ఆ పేజీ మీద ఉన్న అక్షరాల్ని మాత్రమే చూస్తారు, కానీ మీ మనస్సు అక్షరాల్ని మాత్రమే చూస్తుంది, కానీ ఆ అక్షరాలకి ఆధారమైన ఆ కాగితం మీద ఉండదు. జ్ఞానికి అక్షరాలు కనిపించినా కనిపించకపోయినా జ్ఞాని దృష్టి ఆ అక్షరాలకి ఆధారమైన పేపర్ మీద, కాగితం మీద ఉంటుంది. ఇప్పుడు జ్ఞాని అక్షరాలు చూడొచ్చు, కానీ ఆ అక్షరాలకి ఆధారమైన కాగితం మీద ఉంటుంది. అంటే జ్ఞాని యొక్క మనస్సు ఆత్మాకారం చెంది ఉంటుంది కాబట్టి నామరూపములు తనకి కనిపించినా కనిపించకపోయినా జ్ఞాని మనస్సు ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటుంది. అంటే ఇక్కడ తెర మీద ఎన్ని బొమ్మలు వచ్చినా పోయినా ఆ బొమ్మలకి ఏదైతే ఆధారంగా ఉన్నదో, అంటే ఇక్కడ ఆ తెరగా ఉంటాడు ఆ జ్ఞాని. అంటే ఎప్పుడూ ఆ ఆత్మస్థితిలోనే ఉంటాడు. కానీ మనకి తెర కనిపించదు, ఆ బొమ్మలు కనిపిస్తూ ఉంటుంది, ఆ నాటకము, ఆ సినిమా మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ తెర మనకి కనిపించదు. కానీ జ్ఞానికి మాత్రము ఎప్పుడు తెరగానే అది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఆత్మస్థితిలోనే, ఆ జ్ఞానస్థితిలోనే, ఆ మౌన స్థితిలోనే ఉంటాడు. ఒక్కసారి ఆ స్వరూపము, ఆ జ్ఞానము అనుగ్రహం చేత అది ప్రకటించబడినప్పుడు ఇక అది చెక్కు చెదరదు, ఎప్పుడు అదే స్థితిలోనే ఉంటాడు. కాబట్టి జ్ఞాని యొక్క స్థితిని మనము ఈ ఇంద్రియాలతోనూ, ఈ మనస్సుతో, ఈ బుద్ధితో మనము తెలుసుకోలేము. ఎందుకంటే అది మాయాకి అతీతము, గుణాలకి అతీతంగా ఉన్నది, ఈ ఇంద్రియాలకి అతీతంగా ఉన్నది, కాలానికి, అవస్థలకి అతీతంగా ఉన్నది. కాబట్టి ఇటు పక్క నుంచి మనము ఒక వ్యక్తి భావనతో, ఒక అహంకారంతో ఈ యొక్క జ్ఞాని యొక్క స్థితిని మనము అంచనా వేయలేము. ఇక్కడ మనము ఎంత అవగాహనతో చెప్పుకున్నా జ్ఞాని యొక్క స్థితిని, ఆత్మస్థితిని ఎవ్వరూ బోధించలేరు. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి. జ్ఞాని అయినవాడు ఈ మాయలో అద్వైతమే తన సహజ రూపమని తెలిసినా ద్వైత బుద్ధిని కల్పించుకొని దాని అందే అత్యంత ఆదరంతో సేవ చేస్తూ ఉంటాడు, జనకాదుల వలె.
నిజానికి వినబడుతుందా నాయన? గురుగారు వినిపిస్తుంది. అజ్ఞాన దృష్టితోనే జ్ఞాని అజ్ఞాని అనే పదాలు వచ్చినాయి. ఎవరిని గుర్తించలేరు అన్నప్పుడు జీవన్ముక్తుల్ని ఈ మాయలో గుర్తించలేదు. అయితే ఎందుకు జనగజ మహారాజు యొక్క వేషం వచ్చింది? సత్యము జరిగినప్పటికీ, తన సహజత్వము ప్రకాశించినప్పటికీ తాను నిర్వర్తించవలసినటువంటి కర్మకాండలు సాగిపోతూనే ఉన్నాయి. నిజానికి ఈ సృష్టి యావత్తు కూడా అకర్మలే చేస్తాయి. జీవుడు కర్మలు చెయ్యలేదు. వ్యక్తిగా అసలు తాను దేహం అనుకుంటున్నాడు కాబట్టి మనస్సు అయినా దేహమైనా రెండూ జడములే, ఉనికి లేవు. ఎప్పుడైతే అవి చైతన్యవంతం అవుతాయో ఇక అవి పనిచేయటం మొదలు పెడుతుంది. అంటే స్వతసిద్ధంగా దేహం ఉన్నట్టు నీకు చెప్పటం లేదు, మనస్సు ఉన్నట్టు చెప్పటం లేదు. ఇంతకీ ఈ వ్యక్తిత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కర్తృత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కర్తృత్వం ఉన్నదా? ఇటు జడము కాదు, అటు చైతన్యము కాదు. ఇక్కడ దేహ పరిమాణంతో వస్తుంది. నేనంటే దేహం, దేహం చెప్పడం లేదు దేహం ఉన్నట్టు, దేహం చెప్పడం లేదు ఈ దేహం నేనే చెప్పడం. నీవు చెబుతున్నావు ఈ దేహం నాది, దారం నాది. ఎప్పుడైతే ఈ దేహత్వ ముక్తి జనించిందో భేదం ఏర్పడుతుంది. గతమని భవిష్యత్ అని, స్త్రీ అని పురుషుడని, మంచి అని చెడు అని, న్యాయమని అన్యాయమని, జ్ఞానులని అజ్ఞానులని, ఈ విధంగా వ్యక్తిగతంగా అహంకారంతో తెలుసుకోవటం అంటూ జరగదు. నేను అనొచ్చు, ఇప్పుడు నాకు అన్నీ తెలుస్తున్నాయి కదా, దేహము సంసారము ఇతరులు తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? నీవు అనుకున్నది లోపల బయట కనపడుతుంది, ఒక స్వప్నంలో కనిపించినట్టు అంత. కానీ నీవు చేసే ప్రతి కర్మలోను వినటము, తినటము, చూడటము, గ్రహించటము, దాని వెనకాల జ్ఞానం ఉండి తీరుతుంది. జ్ఞానం లేనిదే ఇది ఫంక్షన్ కాలేదు. చేతిని అక్కడ కట్ చేసి అట్టు పెట్టి పని చేయమంటే చేస్తుందే, కన్ను తీసి అక్కడ పెట్టి నువ్వు చూడు చదవంటే చదువుతుందే, లేదు కదా. కాబట్టి కంటికి కన్నైనది ఒకటి ఉండి తీరుతుంది. ఆ కంటికి కన్నే ఆత్మ, జ్ఞానము.
దాన్నే మనం ఎరుక, కాన్షియస్నెస్, అవేర్నెస్ అన్న పేరుతో ఈ మాయలో చెప్పుకుంటాం. గురుగారు నమస్కారం అండి. రామలక్ష్మి. చాలా సంతోషం ఉంది. ఇక్కడ జ్ఞానులు అనేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకు ఉండరు? మీరు ఎలాగైతే దేహాత్మ బుద్ధితోటి నాకు ఆత్మ తెలియదని అంటున్నావో ఆ విధంగా ఆత్మని తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? అజ్ఞాన దృష్టితో మాత్రమే జీవన్ముక్తులని, విదేయముక్తులని, వారు జ్ఞానులని, వీరు పామరులని, వీరు పండితులని అనుకుంటూ ఉంటారే తప్ప మరొకటి కాదు. మీరు అనుకోవచ్చు, నాకెప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని. మీకన్నటికీ కలగదు. వ్యక్తిని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు. ఎందుకని? కారణం, ఈ దేహాత్మముక్తి కలిగినటువంటి ఈ మాయానేమి ఉనికి లేదు. ఉనికి లేదంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్ ఐడెంటిటీ. తన మూలం తాను తెలుసుకునే స్థితిలో ఉండదు. ఎంతసేపటికి తెచ్చుకున్న వాసన ప్రభావం చేత దేహము, జగత్తు, సంసారము, కష్టము, సుఖము, మంచి చెడు, న్యాయము, అన్యాయము ఇవి మాత్రమే కనపడతాయి. ఒక కళలో కనిపించినది అంతవరకు. కాబట్టి జ్ఞాని అనే పదం అజ్ఞాన దృష్టితో చెప్పుకున్నదే తప్ప అసలు ఉన్నదే జ్ఞానం. మరి దేనికేమిటి? సృష్టి. సృష్టి అంటే నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఇతరులు, సంసారము, జగత్తు, గ్రహాదులు, ప్రకృతి ఇదంతా కూడా ఉనికి లేదు. ఎప్పుడైనా సూర్యుడు చెప్పాడా ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు సూర్యుడు ఉన్నాడని, చంద్రుడు ఉన్నాడని, కాలం ఉందని, జననం ఉందని, మరణం ఉందని. ఓకే, నువ్వేందని చెప్పు. చెప్పేవాడి యొక్క రియాలిటీ ఎంతవరకు? అదే నేను ఆనంద విషయం. ఇది ఉంది, అది ఉంది అంటున్నావు, ఇంటికి నువ్వు ఉన్నావా? నేను చెప్పిందా నువ్వని? లేదు కదా. కాబట్టి ఈ మాయా నేను తన ఉనికిని దేహాలతో మార్చుకుంటూ పోతుంది. స్థూల సూక్ష్మ కారణ దేహాలు. అంతేకాదు, మనం ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే కొన్ని వేల జన్మలు ఎంచుతూ ఉంటుంది. ఆలోచన వస్తే జన్మెత్తినట్టు, ఆలోచన లేకపోతే నశించి. కాబట్టి అర్థమవడానికి జ్ఞానులు, అజ్ఞానులు అనే పదం వాడారే తప్ప నా దృష్టిలో అందరూ కూడా జీవన్ముక్తులేను, అందరూ జ్ఞానులేను. అజ్ఞానులు ఎవరు లేదు. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మ ప్రకాశమందు అజ్ఞానానికి తాగుతుంది. నీకు తెలిసినా తెలియకపోయినా, తెలిసినా అంటే నీ దేహాత్మ బుద్ధి ఉందా లేకపోయిందా, నేను అంటే జ్ఞానం. ఇది అది అనే పదం ఎప్పుడైతే వచ్చిందో ద్వైతం స్టార్ట్ అయింది. అసలు ద్వైతము, అద్వైతము అనే పదాలు కూడా నాయన చెప్పుకునే సత్వరత్తు వయోభ్రాంతిలో
ఎన్నడూ తాడు పాము కానీ పాము తిరిగి తాడు కాదు. అది ఒక భ్రమ. ఏ విధంగా అయితే తాడు భ్రమజనితంగా ఉన్నదో, పాముగా కనిపించిందో, తీరా వెలుతురు పడేసరికి నీవే అంటావు పామే లేదు, ఉన్నది తాడు, తాడు పాము కాలేదు. సేమ్ థింగ్ శంకరులు మహర్షులు కూడా చెబుతున్నారు. నీవే అది, నీవే ఆత్మవి. అది ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. అవస్థలు లేవు, జనన మరణాలు లేవు, బంధ మోక్షాలు లేవు అని ఇన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అవి అర్థమవుతుందా? గురువు గారు అవును. కాబట్టి నీవు ఆత్మవై ఉంటూ నాకు తెలియదని అంటున్నారు. ఇక్కడ తెలియదు అనేవాడు ఉన్నాడేమోచ్చు అంతవరకు. చివరికి ఏమన్నారు? అనుగ్రహము చేతనే ఆత్మ ప్రకాశిస్తుంది. అది కూడా ఆత్మకు విశిష్టతను ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాడు. తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యం ఒక ఆత్మకి ఉంది. సృష్టిలో దేనికి లేదు. ఎన్నో చూస్తున్నావు ఈ మాయలో, ఈ జాగ్రత్త అవస్థలో, స్థూల దేహానికి, స్థూల జగత్తులో ఎన్నో జీవాలు, కోటాన్ని కోట్ల జీవాలను చూస్తున్నావు, ప్రకృతిని చూస్తున్నావు. ఏ ఒక్కటైనా అది ఉన్నట్టు చెప్పిందా నీకు? లేదు. దాని అర్థం ఏంటి? స్వయం ప్రకాశము లేదు. అవి చైతన్యవంతమైన ఎంతవరకు. అది గెటింగ్ దిస్ పాయింట్. గురువు అవును. ఆత్మస్థితి దగ్గరికి వెళ్ళేసరికి అది కొత్తగా రాదు. నేను ఉన్నానన్న ఎరుకని దేహాత్మబుద్ధితో చూడాలనుకుంటున్నాను కూడా. యు మస్ట్ మేక్ ది మైండ్ డివైడ్ ఆఫ్ ఎ థాట్. అందుకని వైరాగ్యం, అందుకని విచారం, అందుకని అంతర్ముఖం. ఉపదేశ సారమంతా కూడా ఒకే విషయాన్ని 30 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. త్వరలో ప్రతి సోమవారం ఒక్కొక్క శ్లోకాన్ని మనం విశ్లేషణ చేద్దాం. వచ్చే సోమవారం నుంచి విడిగా ఏది ఉండదు. ఎవరు నీకు ఆత్మజ్ఞానం అందించరు. మరి మాటి మాటికి అనుగ్రహం అంటారే. అనుగ్రహం అంటే ఏమిటి? అనుగ్రహం అంటే ఆత్మే, అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే దైవము, అనుగ్రహం అంటే ఉన్నటువంటి సత్యస్థితి. అదే శ్రద్ధ, అదే ప్రేమ. ఇప్పుడు మాత్రం అనుగ్రహం లేదా? ఉన్నది అనుగ్రహము, లేనిది సృష్టి. అనుగ్రహం అంటే ఎవరి నుంచి వస్తుంది అనుకో మాకండి. బయట నుంచి రాదు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. ప్రతి దాంట్లో నేను సృష్టిన్నాను అంటున్నావు. నేను నేను అనేది జ్ఞానము. నేను ఇదే అదే భావన కలిగినప్పుడు అక్కడ మాయ ఆవరించింది. అంతవరకు ఎలా చొరబోతే అక్కడ మాయ లేదు, ఆత్మని విడిచలేదు. ఆయన బంగారాన్ని విడిచి ఆవరణం ఏ విధంగా అయితే లేదు, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నువ్వు దేహాంతో ఏం చూస్తున్నావు? అన్యత్వం చూస్తున్నావు, జగత్తును చూస్తున్నావు, తరలు చూస్తున్నావు, కష్ట సుఖాలు చూస్తున్నావు. ఇది మంచి అంటావు, చెడు అంటావు.
సో నీ స్వరూపం ఎలా ఉంది? ద్వంద్వాలకి అతీతంగా ఉంది. ఆత్మ ఎన్నడూ పరిమితం కాలేదు. తాడు ఎన్నడూ పాము కాలేదు. ఆయన పాము భయం కలిగింది. నిజంగా. అవును. కాబట్టి ఆలోచన లేని స్థితిని అలవరుచుకున్నప్పుడు, అలవాటైనప్పుడు మూలము నీకే తెలుస్తుంది. ఆత్మగా అడిపడి నిన్ను అట్టి పెట్టేది ప్రకాశించదు. నీవు దేహం కాదు, నీవు ఆత్మవేం చెప్పదు. ఆ విధంగా ఉండదు. సత్యము మార్పు చెందని. ఆత్మ అంటే మనస్సే. ఈ మనస్సు ఎప్పుడైతే అన్యత్వాన్ని, కర్తృత్వాన్ని ఏర్పరచుకుంటుందో అప్పుడు మాయ ఏర్పడుతుంది. లేకపోతే మాయ లేదు. ఒక సందర్భంలో మహర్షి అన్నాడు, మాయా ఇస్ ద రియాలిటీ. ఆభరణం బంగారం కాదంటావా? చూసట్లే. సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. మరి ఎందుకు వచ్చింది ఈ విషయం? మూలము తెలిసినప్పుడు సర్వం బ్రహ్మమే. మూలం తెలియదు కాబట్టి అసత్యమైన దాన్ని, ఉనికి లేని దాన్ని సత్యం అనుకుంటున్నావు. నేనంటే ఈ దేహము, ఆ దేహం మీద అభిమానం, దానికి సంబంధించిన బంధము. గురుగారు. అవును. కాబట్టి కర్త ఉన్నదేమో చూడు, కర్తత్వంతో వచ్చింది బయట. నేను కర్తని, నేను కర్తని, ఐఎమ్ ది డోయర్. తీరా విచారిస్తే కర్తవాడు లేడు. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? కర్తవ్యంతో వస్తుంది. కర్తత్వంతో ఆలోచనలు వస్తాయి. తీరా విచారిస్తే ఆలోచన అంటే ఏంటో చూడుకొని అక్కడ ఏమీ లేదు. ఆలోచించే వాడిని ఉన్నాడేమో. అందుకనే ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వము ఒక మాయవి అన్నాడు, ఆ పిశాచం అన్నాడు, లోయర్ సెల్ఫ్ అన్నాడు మహర్షి. అవును. కాబట్టి దృష్టి అంటే జ్ఞానం. జ్ఞానం ఉంటేనే దేహాదులు, ఇతరులు కనపడతారు. అది కనపడినప్పుడు ఆ జ్ఞానము తనకు తానుగా ఉంటుంది. అదే తురీయం. తురీయం అంటే సత్యస్థితి, ఎరుక. అది ఇప్పుడు ఉండదు. కానీ నీ దృష్టి వాక్యాల్లో ఉంది, అన్యంగా ఉంది. అందుకని నీకు తెలియటం. అంతర్ముఖంగా అంటున్నారు. అంతర్ముఖం అంటే వృద్ధి చింతయామి అన్నారు. వృద్ధి చింతయామి అంటే ఉన్నానన్న ఎరుక నీ స్వరూపము. ఏమని ఇంకేమైనా చూడు. కూడా నీవు చేసేది ఆ కర్మలేను. నువ్వు అనుకుంటున్నావు, తీరా చూడబోతే కర్త లేడు అక్కడ. పుట్టుక లేదు, మరణము లేదు, ఇక ముందు ఉండపో. ఎంత తేలిగ్గా చెప్పారు కృష్ణ భగవానుడు అర్జునుడితోటి. 2వ అధ్యాయంలో అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు అంటే అర్థం ఏంటి? నువ్వు పుట్టే అనుకుంటున్నావు,
అందుకని ఏదో ఒకటి నువ్వు అనుకుంటున్నావు, ఇతర మాటలకు నమ్మలేదు. అవును. సో ఇక్కడ కూడా అదే ఉంటుంది. జీవుడు జగత్తు ఈశ్వర భావనలు పూర్తిగా మాయాజనితములు, ఊహాజనితములు. కాబట్టి ఏం చేయాలి? ఏమి చెయ్యక్కర్లేదు. దూరకలేదు. ఆలోచన లేని స్థితిని అలవాటు చేసు. ఇప్పుడు ఆలోచన అంటే పరిగెడుతున్నావు, ఇది నా బాధ్యత అని, దిస్ ఈజ్ మై డ్యూటీ అని నువ్వు చెప్తావు. నీ ధర్మము ఆత్మధర్మము, మాయలో ఏదో చెయ్యటం కాదు. ఏ పని మీద అయితే ఇదే వచ్చిందో అది జరిగి తీరుతుంది, నీకు ఇష్టం ఉన్నా లేకుండా. అడగటింది పాయింట్. అవును. కర్మ ప్రభావం చేత, పిడికడు ప్రారంభం చేత ఈ జీవుడు జననము మరణం ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఏ క్షణం ఎప్పుడు ఏ విధంగా జరగాలి ఆల్రెడీ రికార్డెడ్. మహర్షికి అంతే, శంకరుడికి అంతే, గౌతమ బుద్ధుడికి అంతే. దే కెనాట్ ఆల్టర్ దట్. కానీ అనుగ్రహము చేత సత్యం ప్రకాశించినప్పుడు ఆ ఎక్స్పైరీ డేట్ దాకా ఉంటుంది వాడి. నాకు ఉన్నా లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది ఏది లేదు. ఆత్మ వ్యక్తి కాదు, అది ఎరుక. ఓకే, ఏమన్నా సరోజ ఏమన్నా ఉందే? అంటే గురుగారు, కర్మ ఫస్ట్ వస్తుందా, కర్త ఫస్ట్ వస్తాడా? కర్త ఇదే కర్మ. ఆ, నేను దేహం అనేటటువంటి భావన రేకెత్తిన తరువాతనే నీకు ఆలోచనలు, వాసనలు, కష్టాలు, సుఖాలు మొదలవుతాయి. అవును గురుగారు. ఇదంతా మాయలో చెప్పుకునే తీరి. అవునండి. కర్మ ఏమైంది? ఏం లేదు. మీ దేహం ఏమైంది? లేదు కదా. అవునండి. దేహార్థ బుద్ధి జనించినప్పుడు మాయలో మాత్రమే నువ్వు కర్తవని, ఏది చెయ్యాలి, ఏది మానాలి, అర్జునుడు కూడా అది అనుకున్నాడు. నేను అలా యుద్ధం చేస్తాను, నా వాళ్ళు అలా పొందుతాను. అవునండి. కాబట్టి ఆత్మపరంగా తీసుకుంటే కర్తలేడు, కర్మ అవునండి. అవునండి. అర్థమైందా? అంటే నేను అని అనుకున్నప్పుడే ఆ కర్తృత్వ భావం వస్తుంది. కర్తృత్వ భావం దేహానికి మధ్య వచ్చింది. ఆహా, ఇతరుల కర్తృత్వం ఓకే. లేదు. లేదండి, కరెక్టే గురుగారు. మొదలు పెడతావు, వాళ్ళు పరాయి వాళ్ళు, ఇది అవునండి. ఇది ఇష్టము అయిష్టం అంటూ మొదలు పెడతావు. అవునండి. అవును, కరెక్ట్ కరెక్ట్. ఆ గురుగారు. చెప్పండి శ్రీనివాసరావు గారు, ఏమైనా ఉందా ఇంకా? ఏమి లేదు సార్. ఓకే. అయ్యా వెంకటరావు గారు, దీర్ఘ ఆలోచనలో ఉన్నారు, ఏమైనా ఉందా? ఆలోచించమాకండి. జీవుడు అంతర్ముఖం అయినప్పుడే ఈ ఆలోచనలన్నీ కూడా తగ్గుతాయి. అంతర్ముఖం కావడానికే ప్రయత్నం చేయాలి, అదొక్కటే ఉపాయం. దానికి వైరాగ్యంతో వైరాగ్యం వస్తుంది, అది ముందు అంతర్ముఖం కావడానికి ప్రయత్నం చేయాలి.
మనసు లేకుంటే ఎప్పుడు ఊగుసలాడుతూనే ఉంటుంది అది. ఎందుకని ఒక శునకము యజమానిని వదిలి పారిపోదామని ట్రై చేస్తుంది. దానికి ఒక తాడుతో కొలుస్తూ కడతాడు, లాగుతూ ఉంటాడు, బయటికి పోతూ ఉంటే కొంతకాలం తర్వాత తాడు వదిలేసినా వీడు అమ్మటం ఉంటుంది. మచ్చిక చేసుకోమన్నాడు మనస్సుని, అది పోతుంది. దాని యొక్క పని బయటికి పోవటం, గతాన్ని స్మరించటం, భవిష్యత్తును ఊహించటం, క్షణక్షణం ఆలోచనల వెంట పరిగెత్తడమే దాని యొక్క లక్షణం. సో దాన్ని మచ్చిక చేసుకోవాలి అంటే భక్తి చేత, వైరాగ్యం చేత, ఇది అసత్యం అన్న భావన అనుక్షణము ఉండాలి. అయితే ఒకటి, ఈ వైరాగ్యం అన్నది మనం అనుకుంటే రాదు, పరిస్థితులు అలా రావాలి, పరిస్థితులు రావాలి. కానీ అంతర్ముఖం ఒకటి మన చేతిలో ఉంది, అంతర్ముఖం కావడం మన చేతిలో ఉంది, దానికి ప్రయత్నం చేయాలి. వైరాగ్యం పక్కన పెట్టండి, అంతర్ముఖానికి రండి, సరిపోతుంది. రెండో ఒకటే, బయటకి పోవద్దంటే ఇంట్లో ఉండవాలి, ఇంట్లో అంతే. మీరు తెచ్చుకున్న పిడికెడు భారతంలోనే మౌనంగా ఉండాలా, నిద్రించాలా, బయటికి వెళ్ళాలా అంతా రాసి ఉంటుంది. రాసి ఉంటుంది. ఒక్క అనుగ్రహం తప్ప ఒక ఆత్మప్రకాశం దాంట్లో ఉండదు. ఎందుకని కర్తృత్వం ఆత్మ చూడుతున్నా, మీరు కర్తృత్వం దృష్టాన్ని కూడా ఉంటుంది. కర్తని అడ్డుకట్టదు, పట్టు పెడుతుంది స్వరూపంగా. అందుకే దాన్ని అనుగ్రహం అంటారు. ఎప్పుడు రావాలనేది అది డిసైడ్ చేస్తుంది, మిమ్మల్ని అంతర్ముఖానికి లాక్కొస్తుంది, మీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది, వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, ఇచ్చారహితం చేస్తుంది, అన్నరహితం చేస్తుంది, గుణరహితం చేస్తుంది. ఇట్లా వందల్లో ఉన్న మనస్సుని మాడిఫై చేస్తుంది ఆ జ్ఞానం. దాన్నే అనుగ్రహం అంటారు. అనుగ్రహం చేసి అది ప్రారంభంలో ఉంటుందండి. ఈ అంతర్ముఖం అవ్వడం, వైరాగ్యం, ఇవన్నీ ప్రారంభంలోనే ఉంటాయి. విచలత్వం అంతా ప్రారంభమే. ఎందుకని కర్తతో చేస్తున్నాం. ఈ ప్రారంభాన్ని ఎవరు నడిపిస్తున్నాడు? ఆలోచన శక్తి అనుకునే నడిపిస్తున్నాం. ప్రతి ఒక్కడు విరిగిన భారతంతో వస్తున్నాడు. నువ్వు కష్టం అనుభవించాలా, సుఖం అనుభవించాలా, ఏ క్షణం ఎక్కడికి వెళ్ళాలి, ఏ క్షణం ఎవరిని దర్శించాలి, ఎవరిని మానుకోవాలి, అంతా రికార్డులే ఉంటాయి. మీకు ఆలోచన వచ్చింది అంటేనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టు. కాబట్టి దీనికి స్వరూప జ్ఞానానికి ఎక్కువ సంబంధము లేదు. ప్రకారమే బదల్లాగా మీరు ఏమనుకుంటున్నారు? వ్యక్తిత్వంతో నాకెప్పుడు అంత ప్రకాశిస్తుంది, అది కుదరదు. అది ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తుంది. కనీసాలు అది రెడీగా ఉంది, మీరు రెడీగా లేరు. అది రెడీగా ఉంది, అది రెడీగా ఉన్నా తలుచుకోవాలి కదా. అలానవా నా వైపు లాగుదామని ఇక్కడ ఒక శ్రమలు ఏర్పడుతుంది. అహంకారం బయటికి లాగుతుంది, ఆత్మ నేను ఉండాలని లోపలే లాగుతుంది. సో ఏ పవర్ అయితే పెరుగుతుందో అది వీక్ అయిపోతుంది. ఇప్పుడు బంధాలు, రాగాలు, ద్వేషాలు ఉన్నాయనుకోండి, ఆత్మ అక్కడ ఏమి చెయ్యలేదు, ఎగ్జిక్యూట్ చేస్తుంది. భక్తి బాగా పెరిగి సరళంగా తగ్గుతున్నారు అనుకోండి, ఇది డామినేట్ చేస్తుంది జ్ఞానం. అప్పుడు అది వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా రెండు కన్సల్ట్ అయ్యండి. ఆత్మ దోష మీద అహంకారం ఉంటుంది, చాలా తిండిగా ఉంటుంది. సో వాట్ ఈస్ డామినేటింగ్ ఓన్లీ విల్ ప్లే. ప్రారంభం అనేది జ్ఞానికి అజ్ఞానికి కామన్గా ఉంటుంది. 16 ఏట
ఇదిగో ఈ బాటములో ఉన్న జ్ఞానం బాటమైంది. కర్మ పోలేదండి, ఆత్మ వికసంతో బయట వ్యక్తిలాగా ఉంది. అవును. కాబట్టి ఎప్పుడు కావాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ప్రకాశించాలి బాబులేషన్ ఆ అనుగ్రహం తెలుసుకుంటుంది. Yes. వీడి చేతుల్లో ఉండదు. దేవుడి చేతిలో లేదు. పుట్టిన ప్రతి జీవికి కర్మ వెంటాడుతుంది. అవును. అందువల్ల ఆత్మ ప్రకాశించగానే చెప్పుకోవడానికి కర్మ జీరో అవుతుందని సత్యత బాగా మేము ఉండదని చెప్పుకోవడమే. కానీ చూచే వాళ్ళకి మాయలో ఆయన బాధపడుతున్నట్టు ఉంటుంది. ఆయనకు ఉండకపోవచ్చు, అవును. వ్యక్తిగా ఉండదు. అది కూడా చెప్పుకొచ్చాం. కాబట్టి ఈ రెండు కలిసి ఉంటాయి, మాయ సత్యం, సృష్టి ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం నుండి సృష్టి ఉండదు, సృష్టిని చూడకపోయినా నిద్రలో ఆత్మజ్ఞానం ఉంది. ఇంకా సింపుల్ చేస్తే తురీయంలో